స్కూళ్లు నాశనమైపోయాయి. నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు. విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా వేయలేదు. సో మా ఇంట్లో చాలా బర్డెన్ అయిపోయింది ఫీజు కట్టడానికి. ఈ ఇయర్ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ బాగా వేశారు. అందరికి చాలా హెల్ప్ఫుల్ గా ఫీల్ అవుతున్నాము. లాస్ట్ ఇయర్ బ్యాలెన్సెస్ కూడా సార్ వేశారు. మాకు చాలా బర్డెన్ తగ్గిపోయింది. ఇంకా మేము సార్ కి చాలా థ్యాంక్ఫుల్ గా చాలా రుణపడి ఉన్నాము. థ్యాంక్ యూ నారా లోకేష్ సార్. కోరు ముద్ద అన్నది రోజుకొక మెనూతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి అప్పట్లో వస్తా ఉంటే ఈ రోజు ఊళ్ళల్లో తిండి తినాలంటే భయపడే పరిస్థితికి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు. లావు బియ్యం ఉండేవారు, అందరికి కడుపులో నొప్పి వచ్చేది. అసలు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకోవడం కానీ అన్నం మానేయడం కానీ ఏదో చేసేవాళ్ళు. అలానే ఉండేవాళ్ళు. అయితే లావు బియ్యం పెట్టేవారు. తినబుద్ధి అవ్వదు. తినలేకపోయినా తిన్నామని చెప్పేవాళ్ళం. అసలు నేను తినేదాన్ని కాదు, ఇంట్లో నుంచి కూడా తెచ్చుకునేదాన్ని కాదు. ఇక్కడే నార్మల్ గా ఆకలితో ఉండిపోయేదాన్ని. ఇప్పుడైతే అంతా తింటున్నాను, రోజు తింటున్నాను. రోజుకో వెరైటీ మొత్తం తింటున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. మార్పులు వచ్చాయి కదా ఈ ఒక సంవత్సరంలో. ఈ మార్పులన్నీ రావడానికి ఎవరు కారణం అనుకున్నాం? లోకేష్ గారు. చాలా థ్యాంక్స్ లోకేష్ గారు. లోకేష్ గారు ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ లోకేష్ గారికి.